పంటలకు ఇస్తామన్న 500 రూపాయల బోనస్ ఇవ్వకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంతు చూస్తామని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు హెచ్చరించారు. జిల్లాలో సాగునీరు అందక పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ సంతోష్కు వినతిపత్రం అందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరచి పంట చేతికొచ్చే సమయానికి రైతులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వ్యవసాయాన్ని గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ మాత్రం దగా చేసిందని మండిపడ్డారు. రైతులకు 25,000 నష్టపరిహారం చెల్లించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు మా గౌరవ బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వాన ఈ మధ్యకాలంలో రైతులు నష్టపోయారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నీరు లేక పంట పొలంలో అనేది రైతుల బాట పట్టిన సందర్భంలో వారి మనసు బాధ కలిగి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్లకు 2వ తరగతి రిప్రజెంట్ చేసి గతంలో వర్షాకాలం పంటకు ఆనాడు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని క్వింటాల్కి 500 చొప్పున ఇవ్వాలనేది ఇవ్వలేకపోయారు. మళ్ళీ యాసంగి పంటకు ఉంది, మరి యాసంగి పంటకు అది కలిసి 2 ఇవ్వాలనే మాట కూడా మరి కేసీఆర్ పిలుపు మేరకు ఇవ్వడం జరిగింది. ఇంకా యాసంగి పంట 2 కలిసి కూడా ఇవ్వాల్సిన బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఉంది, కాంగ్రెస్ పార్టీపై ఉందన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంలో రైతుల పక్షాన మీకు తెలుసు ఆనాడు అందరికీ రుణమాఫీ చేయడం జరిగింది. ఆనాడు మేము మరి 5,000 ఇస్తే 15,000 ఇస్తున్నారు, అది ఇవ్వలేకపోయారు. 2 లక్షలు డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తున్నారు, అది చేయలేకపోయారు. ఇన్ని మరి ఎన్నికల ముందు వాగ్దానం చేసి మరి చేయని సందర్భాలు. ఇప్పుడు ఏదైతే మేము ఇచ్చిన ఉద్దేశం వల్ల ఖచ్చితంగా మీరు ఏప్రిల్ 6 ముందు మీరు ప్రకటించాలి.